కలగాలని అందులో ఏ ఉద్దేశ్యం లేదు. లేకుండా కేవలం సమాజ హితం కోసం, వైదిక ధర్మం కోసం వేదములయందు, పురాణములయందు, శాస్త్రములయందు ఏ గోవు గురించి అంత గొప్పగా ప్రస్తుతి చేయబడిందో ఆ గోవుకి సానుకూల్యత కల్పించడం కోసమని ఒక ప్రాంగణ నిర్మాణం చేయడానికి చేసిన పరిశ్రమ కామము కిందకి రాదు. మీరు అట్లాగే ఒక ఉత్సవం చేస్తున్నారనుకోండి, అది కామం కిందకి రాదు. మీరు ఒక పూజ చేయిస్తున్నారు, అందులో మీరు ఏ ప్రతిఫలాన్ని ఆశించట్లేదు, అది భగవంతుడికి జరగాలన్నది ఒక్కటే మీ తాపత్రయం, అప్పుడు అది కామము కిందకి రాదు. అంటే ఆయన చెయ్యట్లేదా అంటే చేస్తున్నాడు, మహా ఉత్సాహంగా చేస్తున్నాడు, కానీ ఆయనను అంటుకుంటున్నవి ఏమీ లేవు. అవేవి అంటుకోకపోగా అవి బాగా మనశ్శుద్ధిని, పాత్రతని పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. అలా ఎంత పాత్రత పెరుగుతుందో అదే ఒకనాడు జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. అంటే పైకి కనపడడం కర్మ చేస్తున్నట్లే ఉంటాడు, కానీ నిజమునకు ఆయన ఏ కర్మ చెయ్యనటువంటి వాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఒక కాగితం కలం తీసుకొని ఏదో నాకు వచ్చినటువంటివి ఒక 100 పద్యాలు రాశాను అనుకోండి. మీరు అవి తీసి చదివి బాగా రాశారండి అనో, మీ దస్తూరి బాగుందనో, ఈ 100 పద్యాలు మీరు సంగ్రహించినటువంటి తీరు, అంటే మీరు సేకరించినటువంటి తీరు, సంకలనం చేసినటువంటి తీరు బాగుంది, ఒక విషయం మీదే అన్నింటినీ గుదిగుచ్చారు అని మీరు సంతోషించవచ్చు. నేను 100 పద్యాలు నీళ్ల మీద రాశాను అనుకోండి, అప్పుడు రాశానా అంటే రాశాను, రాసినవి మీరు చదవడానికి కానీ మీరు వాటిని చూడడానికి కానీ ఉపయోగం ఏమైనా ఉందా అక్కడ? లేవు. వ్రాయబడలేదు. అట్లాగే కర్మ చేయబడలేదు. ఎప్పుడు అంటే అది తన కొరకు కాకుండా సమాజహితము కొరకు ఎంత సమయం ఆలోచనలో వెచ్చిస్తూ ఉంటాడో, ఎన్ని కర్మలు చేస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఈశ్వర ప్రీతికి కారణములైపోతాయి తప్ప ఆయనకు అని ఏ ప్రయోజనాన్ని ఆశించలేదు. కాబట్టి అవి ఆయనని బంధించడానికి ఉపయుక్తం కావు. 2, ధర్మాచరణం అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది కూడా ఈశ్వర ప్రీతికి కారణం. ధర్మం నిర్వర్తిస్తూ తను చెయ్యవలసినది చెయ్యడమే ధర్మం. ధర్మం అంటే ఏమిటో కాదు, ధర్మం అంటే కర్తవ్యం. కర్తవ్యం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను తరచుగా చెప్తుంటాను ఈ మాట. కర్తవ్యం ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి ఉండదు. నేను ఏ పాత్రలో ఉన్నాను అన్నదానిని బట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను ఇక్కడ వక్తగా ఉన్నాను అనుకోండి, మీకు అర్థమయ్యేటట్టు నేను ఎంత కిందకి దిగి వచ్చి విషయాన్ని ప్రతిపాదించగలనో అంత క్రిందకి దిగి వచ్చి మీ అందరికీ అర్థం అవ్వాలన్న సత్సంకల్పంతో ప్రవచనాన్ని చేయడం, అక్కడితో నా కర్తవ్యం అయిపోయింది. మీరు సరిగ్గా వినకపోవడము, మీరు వింటూ నిద్రపోవడము, అన్యమనస్కులై ఉండడము అయితే మీరు వినలేదని నేను బెంగపెట్టుకోకూడదు. నా కర్తవ్యం ధర్మం. అప్పుడు కర్తవ్య నిర్వహణ యందు ఏది ప్రధానమైపోతుంది అంటే దేశము, కాలము, ఆశ్రమము, వర్ణము 4 ధర్మమునకు ప్రాతిపదికలైపోతాయి. ఒక దేశంలో ఉన్న ధర్మం ఇంకో దేశంలో ధర్మం కాదు.